So next transformation, lookup transformation. Okay. సో ఫస్ట్ మనం ఈ సోర్స్ ఫైల్ లోడ్ చేసాం అనుకుందాం. ఓకేనా? సోర్స్ మనకి ఏది ఎక్సెల్, డెస్టినేషన్ సీక్వెల్ సర్వర్. ఓకేనా? సెకండ్ టైం లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? అగైన్ ఈ 10 రికార్డ్స్ లోడ్ అవుతాయా మనకు టేబుల్? ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడు ఈ 10 రికార్డ్స్ లోడ్ అవుతాయి. అగైన్ మళ్ళీ రీరన్ చేసినప్పుడు ఏమవుతుంది? అగైన్ ఈ 10 రికార్డ్స్ లోడ్ అవుతాయా? లోడ్ అవుతుందా అవదా? అవుతాయి బ్రో. అవుతాయి. సో అప్పుడు మనకి డూప్లికేట్స్ అవుతాయా? yes సో ఇది అన్వాంటెడ్ డేటా కదా. వన్ టైం మనం లోడ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అది అన్వాంటెడ్ డేటా. ఓకేనా? సో దీనికి మనం ఏం చేస్తా ఉన్నాం? ట్రంకేట్ చేస్తా ఉన్నాం కదా. ట్రంకేట్ చేసి మళ్ళీ లోడ్ చేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ 1 lakh రికార్డ్స్ లోడ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ డే 1,20,000 రికార్డ్స్ లోడ్ అయ్యాయి, ఉన్నాయి నా సోర్స్ లో. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? న్యూలీ యాడెడ్ రికార్డ్స్ ఎంత? 20,000 రికార్డ్స్ న్యూగా యాడ్ అయింది. అవునా? ఈ 20,000 రికార్డ్స్ లోడ్ చేయడానికి నేనేం చేస్తా ఉన్నాను? ట్రంకేట్ చేసి మళ్ళీ లోడ్ చేస్తా ఉన్నాను. ఓకేనా? ఇక్కడ నాకు 1 lakh రికార్డ్స్ లోడ్ అవ్వని 30 minutes తీసుకుంది. సో ఇక్కడ ఒక 35 minutes తీసుకోండి అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ టైం ఈ 1 lakh రికార్డ్స్ లోడ్ చేయడానికి 30 minutes తీసుకుంది. సెకండ్ మళ్ళీ 1,20,000 లో నేను లోడ్ చేయాల్సింది 20,000 రికార్డ్స్ మాత్రమే. బట్ బికాస్ ఆల్రెడీ నాకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. అవునా? ఆల్రెడీ టేబుల్లో 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఎక్స్ట్రా ఇక్కడ 20,000 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఈ 20,000 రికార్డ్స్ లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మేబీ 5 minutes. 5 minutes పడుతుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ట్రంకేట్ చేసి మళ్ళీ రీలోడ్ చేస్తా ఉన్నాను. సో 5 minutes కాస్త ఎన్ని మినిట్స్ అయింది? మళ్ళీ కంప్లీట్ డేటా లోడ్ చేయాలా? సో ఎన్ని మినిట్స్ అవుతుంది ఇక్కడ? 35 minutes అవుతుంది కదా. సో అలా కీప్ ఆన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకు టైం ఎక్కువ తీసుకుంటుందా ప్రతి ఫైల్ కి? తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుంది. ఇక్కడ అలా కాకుండా ఆల్రెడీ 1 lakh రికార్డ్స్ నా టేబుల్లో ఉంటుంది. ఓకేనా? సో అగైన్ 1,20,000 రికార్డ్స్ వస్తుంది సోర్స్ లో. ఓకేనా? ఇక్కడ మనకు కంపేర్ చేస్తుంది ఈ 1 lakh రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయా లేదా. సో కంపేర్ చేసి ఓన్లీ న్యూ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే తీసుకొని ఆ రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు మనం టైం కన్జ్యూమ్ చేసినట్టే కదా. ఈ రెండు టేబుల్స్ లోను కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి సో ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయా లేదా. సో ఉంటే లోడ్ అవ్వకూడదు, లేదంటేనే లోడ్ అవ్వాలి అనేసి. క్లియరా? 1 lakh రికార్డ్స్ ఉన్నాయి నాకు ఆల్రెడీ టేబుల్లో. బట్ నా సోర్స్ లో 1,20,000 ఉంది. సో రెండింటిని కంపేర్ చేసి ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ లోడ్ చేసి డూప్లికేట్ అవుతుంది. ఉన్న రికార్డ్స్ కాకుండా ఏవైతే లేని రికార్డ్స్ ఉంటాయి కదా, ఈ 20,000 రికార్డ్స్, దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఓన్లీ 20,000 రికార్డ్స్ మాత్రమే లోడ్ చేస్తుంది. ఓకేనా? నేను ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాతో చూపిస్తాను. సీక్వెల్ లో మనకు ఎంప్లాయీ టేబుల్ ఇప్పుడు మనకి టేబుల్లో డేటా ఏం లేదు కదా. సో ఒక సోర్స్ తీసుకొని మనం సెటప్ చేద్దాం. న్యూ కనెక్షన్ ఎక్సెల్ destination SSIS packages.
4 bytes and integer, string, 8 bytes. సో డెస్టినేషన్ కి ముందు లోడ్ అయ్యే ముందే మనకి ఈ సెటప్ అన్ని చేయాలన్నమాట. సో లుకప్ తీసుకుంటాం. లుకప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ తీసుకున్నాం ఫస్ట్. ఏ టేబుల్ మన డెస్టినేషన్ ఎంప్లాయీ టేబుల్ ప్రస్తుతానికి అది మొత్తం తీసుకుని ఇక్కడ లుకప్ నేను డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇదంతా వదిలేయండి, ఫుల్ క్యాచీ, పార్షియల్ ఇదంతా నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ మనకు కనెక్షన్ టైప్ అని ఉంది. ఓకేనా? సో కనెక్షన్ టైప్ ఒకటి వచ్చి క్యాచీ కనెక్షన్ మేనేజర్, ఇంకోటి వచ్చి ఓఎల్ఈడిబి. ఓఎల్ఈడిబి అంటే ఏంటి? ఓఎల్ఈడిబి కనెక్షన్ మేనేజర్ అంటే ఓఎల్ఈడిబి అంటే మనకి డేటాబేసే కదా. ఎస్క్యూఎల్ సర్వరే కదా ఓఎల్ఈడిబి అంటే. ఓఎల్ఈడిబి కనెక్షన్ అంటే ఏంటి? సీక్వెల్ సర్వర్ కనెక్షన్ మేనేజరే కదా. కనెక్షన్ మేనేజరే కదా. సో ఇది ఎందుకు ఇక్కడ కనెక్షన్ టైప్ అడుగుతుంది అంటే, సో వన్స్ మనము ఇక్కడ డేటా లోడ్ చేస్తాం, ఇక్కడ మనం చెప్పినట్టు ఈ 10 రికార్డ్స్ నేను ఎక్కడ లోడ్ చేస్తాను? సీక్వెల్ సర్వర్ లో లోడ్ చేస్తాను, అవునా? సో నెక్స్ట్ డే నాకు ఇంకొక 2 రికార్డ్స్ యాడ్ ఆన్ అయ్యింటాయి, మేబీ 11, 12 అనుకుందాం. 11, 12 2 రికార్డ్స్ యాడ్ ఆన్ అయి ఉంటాయి. సో ఇది ఎక్కడ కంపేర్ చేయాలి? ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయా లేదా అనేసి సీక్వెల్ సర్వర్ డెస్టినేషన్ టేబుల్లో కంపేర్ చేయాలా, సోర్స్ టేబుల్లో కంపేర్ చేయాలా? సీక్వెల్ సర్వర్ లో కంపేర్ చేయాలి, అవునా? అప్పుడు అందుకే ఇక్కడ మనం కనెక్షన్ సీక్వెల్ సర్వర్ ఇస్తాం. ఓకేనా? కనెక్షన్ టైప్. ఎందుకంటే డెస్టినేషన్ లో ఉందా లేదా అని చెక్ చేసే కదా మనము లోడ్ చేయాలి. సో మనం ఫస్ట్ 10 రికార్డ్స్ ఉంటాయి, క్లీన్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనకు ఒక 10 రికార్డ్స్ ఉంటాయి. ఆ 10 రికార్డ్స్ నేను సీక్వెల్ సర్వర్ లో లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైం నాకు 10 రికార్డ్స్ తో పాటు ఇంకో 2 రికార్డ్స్ యాడ్ అయినాయంటే మనకి మనం లోడ్ చేయాల్సిన రికార్డ్స్ ఏవి? ఈ 2 రికార్డ్స్, అవునా? 2 రికార్డ్స్ మనకి లోడ్ చేయాల్సింది ఈ 2 రికార్డ్స్. ఇప్పుడు ఈ 10 రికార్డ్స్ మనకి ఆల్రెడీ ఓల్డ్ రికార్డ్స్ ఇవి కదా, ఆల్రెడీ నా సీక్వెల్ సర్వర్ టేబుల్లో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ కంపేర్ చేస్తే నాకు ఈ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్ అవుతుంది? సీక్వెల్ టేబుల్లో కంపేర్ చేస్తే ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయా లేదా అనేసి ఫైండ్ అవుట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ 10 రికార్డ్స్, సీక్వెల్ టేబుల్లో 10 రికార్డ్స్ రెండు మ్యాచ్ అయ్యి, ఇద్దరు కీ కాలం మ్యాచ్ అయ్యి, సో ఆల్రెడీ 1 to 10 రికార్డ్స్ ఉన్నాయి. సో లేని రికార్డ్స్ ఏవి? ఈ 2 రికార్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి సో లోడ్ చేస్తుంది. క్లియరా? అందుకే ఇక్కడ మనం ఓఎల్ఈడిబి కనెక్షన్ టైప్ ఇచ్చాం. ఓకేనా? నెక్స్ట్ సో ఈ 2 రికార్డ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం కనెక్షన్ ఇచ్చాం, సీక్వెల్ సర్వర్ కనెక్షన్ ఇచ్చాం, అంతే. ఈ 2 రికార్డ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేసి, మ్యాచింగ్ రికార్డ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి చూద్దాం. ఇక్కడ చూస్తే స్పెసిఫై హౌ టు హ్యాండిల్ రోస్ విత్ నో మ్యాచ్డ్ ఎంట్రీస్. ఓకేనా? హౌ టు స్పెసిఫై రో విత్ నో మ్యాచ్డ్ ఎంట్రీస్. ఇక్కడ మనకు ఇగ్నోర్ ఫెయిల్యూర్, రీడైరెక్ట్ రోస్, ఫెయిల్యూర్ కాంపోనెంట్, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్ అవుట్పుట్ అని ఉంది. సో ఇక్కడ ఇగ్నోర్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఫెయిల్యూర్ అంటే మనకు తెలుసు ప్యాకేజ్ ఇన్ కేస్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఇగ్నోర్ అంటే జస్ట్ వదిలేయడం కదా. ఇన్ కేస్ స్పెసిఫై హౌ టు హ్యాండిల్ రోస్ విత్ నో మ్యాచ్ ఎంట్రీస్. ఇన్ కేస్ నా ఫైల్లో నో మ్యాచ్ ఎంట్రీస్ ఉన్నాయంటే, ఈ నో మ్యాచ్ ఎంట్రీసే కదా ఇవి, ఆల్రెడీ 10 రికార్డ్స్ ఉన్నాయి, ఇది న్యూ రికార్డ్స్. ఓకేనా? ఇది నో మ్యాచ్ రికార్డ్సే. ఓకేనా? ఆ ఎంట్రీస్ ఉన్నాయి అంటే సో నాకు ఇగ్నోర్ ఫెయిల్యూర్ అనేసి. ఓకేనా? సో నెక్స్ట్ ఫెయిల్యూర్ కాంపోనెంట్ అంటే ఇన్ కేస్ అలాంటి రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయితే నా ప్యాకేజే ఫెయిల్ అవ్వాలి అనేసి. ఓకేనా? సో ఇది 1 by 1 నేను కూడా చెప్తాను, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్.
రీడైరెక్ట్ రోస్ టు ఎర్రర్ అవుట్పుట్. రీడైరెక్ట్ రోస్ టు ఎర్రర్ అవుట్పుట్ అంటే ఆ రికార్డ్స్ మొత్తాన్ని తీసుకొని వేరే అవుట్పుట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, వేరే అవుట్పుట్ లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4th పాయింట్, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్డ్ అవుట్పుట్. ఓకేనా, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్డ్ అవుట్పుట్ అంటే ఆ 2 రికార్డ్స్ ని నో మ్యాచ్డ్ అవుట్పుట్ లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ అవుట్పుట్ లో కన్వర్ట్ చేస్తా ఉంది, ఇక్కడ నో మ్యాచ్ అవుట్పుట్ లో కన్వర్ట్ చేస్తా ఉంది. ఓకేనా, రీడైరెక్ట్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ లోడింగ్ డైరెక్షన్ కాకుండా డిఫరెంట్ డైరెక్షన్. ఓకేనా, మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్ అవుట్పుట్. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కనెక్షన్స్ మనం సీక్వెల్ కనెక్షన్ ఇచ్చాం కదా ఇక్కడ ఓఎల్ఈడివి. సో ఆ కనెక్షనే మనకి ఇక్కడ వచ్చింది అనమాట. సో ఏ టేబుల్ మనం ఇవ్వాలి, డెస్టినేషన్ టేబుల్ ఇక్కడ మనకు రెఫరెన్స్ టేబుల్ గా తీసుకోవాలి. ఎంప్లాయీ ఇక్కడ మనము సీక్వెల్ సర్వర్ తీసుకున్నాము. సో మనకి టేబుల్ ఏది, ఎంప్లాయీ టేబుల్ కదా. సో దాన్ని మనం రెఫరెన్స్ గా తీసుకున్నాం, ఎందుకో కంపేర్ చేయడానికి. సో అందుకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు కనెక్షన్స్ లో సర్వర్ వచ్చింది. నెక్స్ట్ టేబుల్. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ టేబుల్ సెలెక్ట్ చేసిన తర్వాత కాలమ్స్ దగ్గరికి వెళ్ళి ఒక కీ కాలం ఇవ్వాలి. ఓకేనా, కంపేర్ చేయడానికి ఇస్తే మొత్తం అన్ని కాలమ్స్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒక కీ కాలం అయినా ఇవ్వచ్చు. ఓకేనా, కీ కాలం ఏది మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి. అవునా, ఎంప్లాయీ ఐడి. ఓకే, నేను కాపీ ఆఫ్ కాలమ్స్ కదా తీసుకోవాల్సింది, నేను కాపీ ఆఫ్ కాలమ్స్ కనెక్ట్ చేస్తా ఇలా. ఓకేనా, కాపీ ఆఫ్ కాలమ్స్ ని కనెక్ట్ చేస్తాను అనమాట, కీ కాలం. సో ఇప్పుడు కంపేర్ చేస్తుంది. సో 1 to 10 రికార్డ్స్ ఫస్ట్ లోడ్ అవుతాయి, తర్వాత కంపేర్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాలం, నెక్స్ట్ అడ్వాన్స్డ్ అంతా ఏముండదు. ఇక్కడ వరకు కనెక్షన్ ఇచ్చారంటే జస్ట్ ఓకే. సో ఇక్కడ మనకు ఓఎల్ఈడిబి కనెక్షన్ మేనేజర్, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్డ్ అవుట్పుట్. నెక్స్ట్ కనెక్షన్ దగ్గర మన ఫైనల్ డెస్టినేషన్ టేబుల్ నేమ్ జస్ట్ రెఫరెన్స్ కోసం. నెక్స్ట్ కాలం దగ్గర ఒక కీ కాలం ఇవ్వాలి. ఓకేనా, సో అలా ఇచ్చిన తర్వాత మనకు టూ డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి వచ్చి ఇక్కడ వచ్చి లుకప్ మ్యాచ్డ్, లుకప్ నో మ్యాచ్డ్. ఓకేనా, సో లుకప్ మ్యాచ్డ్ అంటే ఏంటి, ఇన్ కేస్ 10 రికార్డ్స్ మనకి లోడ్ అయి ఉంటాయి, మళ్ళీ మనము సెకండ్ టైం రన్ చేసినప్పుడు మళ్ళీ మనకి 10 రికార్డ్స్ ఉంటాయి కదా, అది మ్యాచ్డే కదా, మ్యాచ్డ్ రికార్డ్స్. మ్యాచ్డ్ రికార్డ్సే కదా. సో మీకు అర్థం అవుతుందా లేదా నవీన్, అజయ్? ఫస్ట్ టైము మనం ఒక 10 రికార్డ్స్ లోడ్ చేస్తాం. ఓకేనా, లోడ్ చేసిన తర్వాత సెకండ్ టైం కంపేర్ చేసినప్పుడు నా వాయిస్ నాకే వస్తుంది. ఇక్కడ మనము 10 రికార్డ్స్ ఫస్ట్, ఎవరితో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తా ఉంది, మ్యూట్ చేసుకో. మనం ఫస్ట్ ఒక 10 రికార్డ్స్ లోడ్ చేస్తాం. ఓకేనా, సో 10 రికార్డ్స్ లోడ్ చేసిన తర్వాత సెకండ్ టైం ఏం చేస్తుంది, సీక్వెల్ సర్వర్ తో కంపేర్ చేస్తుంది, డెస్టినేషన్ టేబుల్ తో కంపేర్ చేస్తుంది, ఈ రికార్డ్స్ ఉన్నాయా లేదా అనేసి. ఈ రికార్డ్స్ ఉన్నాయి అంటే సో ఇది మ్యాచింగ్ రికార్డ్ కదా, ఆల్రెడీ ఉన్నాయంటే అది మ్యాచ్డ్ కదా నా సోర్స్ కి డెస్టినేషన్ కి, లేవంటే అన్మ్యాచ్డ్ కదా. అవునా కదా, ఉన్నాయంటే మ్యాచ్డ్, లేవంటే అది అన్మ్యాచ్డ్. సో అన్మ్యాచ్డ్ అంటే నా డెస్టినేషన్ లోకి ఆ రికార్డ్స్ లేవు అంటే అది అన్మ్యాచ్డ్ రికార్డ్స్, అప్పుడు అది న్యూ రికార్డ్సే కదా. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు మ్యాచ్డ్, నో మ్యాచ్డ్ ఉంటుంది. ఇక్కడ నేను ఏదైనా తీసుకోవచ్చు. మ్యాచ్డ్ అంటే మనకి డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయి, నో మ్యాచ్డ్ అంటే మనకి ఓన్లీ యూనిక్ రికార్డ్స్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం నో మ్యాచే తీసుకోవాలి. కాలమ్స్ మ్యాపింగ్ ఫస్ట్ ఇది మ్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నా టేబుల్లో చెక్ చేస్తే నాకు రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు నాకు ఏం లోడ్ అవుతాయి, అన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి, కంప్లీట్ అన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి.
సో 10 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. ఇక్కడ పోయి చూద్దాం 10 రికార్డ్స్. ఓకేనా. నెక్స్ట్ టైం సో దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ నేను మళ్ళీ రీరన్ చేస్తాను. సో ఇక్కడ చూడు ఏమన్నా లోడ్ అయ్యాయో చూడండి. లోడ్ అయ్యాయి లేవు కదా. కంపేర్ చేసింది అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాతో ఈ ఎక్సెల్ ఫైల్ తో కంపేర్ చేసింది. ఇక్కడ మనకి సోర్స్ 3 కదా తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ 10 రికార్డ్స్ ఉన్నాయి. అవునా. కంపేర్ చేసింది. కంపేర్ చేసి సో అది మ్యాచింగ్ రికార్డ్స్ కదా, ఆల్రెడీ ఉన్నాయి ఆ రికార్డ్స్. సో మ్యాచ్డ్ రికార్డ్స్ కాబట్టి లోడ్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ యాడ్ చేస్తాను. లైక్ సో 11 12 సేవ్ చేసి రికార్డ్స్. ఇప్పుడు అగైన్ రీరన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి డెస్టినేషన్ లోకి? ఇప్పుడు నేను యాడ్ చేసిన రికార్డ్స్ 2, ఆల్రెడీ 10 ఉన్నాయి నా డేటాబేస్ టేబుల్లో. న్యూ రికార్డ్స్ అనేవి 2. ఓకేనా. ఇవన్నీ మ్యాచ్డ్ రికార్డ్స్. ఇది అన్మ్యాచ్డ్ రికార్డ్ విత్ డెస్టినేషన్ టేబుల్. ఓకేనా. ఇప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి ఇక్కడ? 2 రికార్డ్స్ లోడ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, క్లోజ్. 2 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 2 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. కదా 2 రికార్డ్స్. అగైన్ మళ్ళీ రీరన్ చేస్తే ఏమవుతుంది? 12 రికార్డ్స్ ఇప్పుడు మ్యాచ్డ్ కదా. 12 రికార్డ్స్ నాకు మ్యాచ్డ్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. చూడు ఒక్క రికార్డ్ కూడా లోడ్ అవ్వలేదు. 12 రికార్డ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ డెస్టినేషన్ లో 11-12 రికార్డ్ కూడా ఉంది. ఓకే. ఇది ఇప్పుడు న్యూ రికార్డ్ కాదు, ఇది ప్రీవియస్ స్టేజ్ వరకు ఇది న్యూ రికార్డ్స్. ఇప్పుడు ఆల్రెడీ టేబుల్లో ఉంది అంటే ఇది న్యూ రికార్డ్ కాదు. సో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు తీసుకోలేదు. ఇంకొక టేబుల్ తీసుకుందాం. మీకు డూప్లికేట్ రికార్డ్స్ ఎలా ఖండించు. Employee table 1 is ఈ టేబుల్లోకి మ్యాచింగ్ రికార్డ్స్ ని లోడ్ చేద్దాం. మ్యాచ్డ్ రికార్డ్స్ ఎంప్లాయీ 1 కాపీ ఆఫ్. సో ఇది మ్యాచ్డ్ రికార్డ్స్, ఇది అన్మ్యాచ్డ్ రికార్డ్స్. నో మ్యాచ్డ్ అవుట్పుట్. ఓకేనా. మ్యాచ్డ్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ అంటే డూప్లికేట్ రికార్డ్స్. నో మ్యాచ్డ్ అంటే న్యూ రికార్డ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 12 రికార్డ్సా? ఈ 12 రికార్డ్స్ మ్యాచ్డ్ లోకి వస్తుందా అన్మ్యాచ్డ్ లోకి వస్తుందా? మ్యాచ్డ్ లోకి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్నాయి కదా, ఉన్నాయి. సో ఇప్పుడు చూడు రన్ చేస్తాను. నాకు మ్యాచ్డ్ లో 12 రికార్డ్స్ వస్తాయి. చూడండి లుకప్ నో మ్యాచ్డ్ లో లేదా. ఇప్పుడు మనం ఒక్క రికార్డ్ యాడ్ చేద్దాం. మేబీ ఏదో ఒక రికార్డ్ యాడ్ చేద్దాం. 1 or 2 30 40 15. నేను ఎందుకు ఈ ఒక్క కాలం మాత్రమే చేంజ్ చేస్తున్నా అంటే మనం ఇక్కడ మ్యాపింగ్ కి ఒక కాలమే ఇచ్చాం. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు మ్యాచ్డ్ రికార్డ్స్ ఎన్ని, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఎన్ని? మ్యాచ్డ్ రికార్డ్స్ 12,
డూప్లికేట్ రికార్డ్స్ కదా. న్యూ రికార్డ్స్ 13, 14, 15. ఓకేనా, దీన్ని రన్ చేసి చూద్దాం. క్లోజ్. సో 12 రికార్డ్స్, ఇక్కడ 3 రికార్డ్స్ వెళ్ళిందా? ఎస్ బ్రో. ఇప్పుడు మన టేబుల్లో వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ లోడ్ అయింది చూడండి, 13, 14, 15. ఓకేనా, డూప్లికేట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ టేబుల్లో? అదే ఇంకొక టేబుల్లో తీసుకో, అక్కడ మనం మ్యాచ్ రికార్డ్స్ మాత్రమే లోడ్ చేస్తా ఉన్నాం. అక్కడ మనకి డూప్లికేట్స్ ఉంటాయి చూడు, 1 to 12, అగైన్ 1 to 12. ఇవన్నీ డూప్లికేట్ రికార్డ్స్. మనము ఈ లుక్అప్ కాకుండా చేస్తే మనకు కూడా ఇలానే కదా వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ లోడ్ అవుతాయి కదా రికార్డ్స్. అలా కాకుండా ఏదైతే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ కాకుండా న్యూ రికార్డ్స్ మాత్రమే యాడ్ చేయడానికే ఈ లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? ఓకే బ్రో. ఆల్రెడీ కంపేర్ చేస్తుంది డేటాని, సో డెస్టినేషన్ లో ఉందా లేదా అనేసి. ఉంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్, లేదంటే న్యూ రికార్డ్ అని ఫైండ్ అవుట్ చేసి న్యూ రికార్డ్స్ మాత్రం మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెటప్ చేయాల్సినది ఏం లేదు, జస్ట్ OLTP కనెక్షన్, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్ అవుట్పుట్. సో ఏదైతే రోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తామో నో మ్యాచింగ్ ఎంట్రీస్, దాన్ని నో మ్యాచ్ అవుట్పుట్ లోకి సెండ్ చేయాలి, ఇది మనకి ప్రాపర్ డెస్టినేషన్. సో కనెక్షన్ ఇచ్చిన తర్వాత సో కనెక్షన్స్ లో వెళ్ళి మన డెస్టినేషన్ టేబుల్ ఇవ్వాలి. ఎందుకు డెస్టినేషన్ టేబుల్ ఇస్తామంటే ఇదే మనకు రెఫరెన్స్ డేటా కదా, కంపేర్ చేయడానికి, ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని కంపేర్ చేయడానికి ఇదే మనకు డెస్టినేషన్ టేబులే రెఫరెన్స్ టేబుల్ కూడా. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలమ్స్ లోకి వెళ్ళి ఒక కీ కాలం ఇస్తే చాలు, ఏదైతే కీ కాలం ఉంటుందో ఆ కీ కాలం ఇచ్చి మ్యాప్ చేస్తే చాలు. ఓకేనా, జస్ట్ అంతే. ఈ 3 థింగ్స్ చేశారంటే మ్యాచింగ్ అన్మ్యాచింగ్ వస్తుంది. అగైన్ మళ్ళీ ఇంకొక 4-5 రికార్డ్స్ యాడ్ చేద్దాం. సో 19 రికార్డ్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ ఎన్ని? అప్ టు 15. ఇవన్నీ ఏమవుతాయి మనకు? మ్యాచ్ రికార్డ్స్ అవుతాయి. మ్యాచ్ రికార్డ్స్. న్యూ రికార్డ్స్ ఏవి మనకు? 16, 17, 18. సో ఇప్పుడు రన్ చేయాలి. 4 రికార్డ్స్ మనకి నో మ్యాచ్ అవుట్పుట్ లోకి వెళ్ళాలి. 16, 17, 18, 19. సో 4 రికార్డ్స్ వెళ్ళాయి, 15 టోటల్ 19 రికార్డ్స్. 19 రికార్డ్స్ లో ఆల్రెడీ నా టేబుల్లో 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సో కాబట్టి ఇది మ్యాచ్డ్ లోకి వెళ్ళింది. సో న్యూ రికార్డ్స్ ఏవి? ఓన్లీ 4 రికార్డ్స్. సో ఇది మనకు టేబుల్లోకి లోడ్ అయింది. ఇప్పుడు చూడండి, సిక్స్టీన్, 17, 18, 19 లోడ్ అయిందా? లోడ్ అయింది కదా మనకు. ఇంతకు ముందు ఏం చేస్తా ఉన్నాము, టేబుల్ ని ట్రంకేట్ చేసి లోడ్ చేస్తా ఉన్నాం. మనము మేబీ 100 రికార్డ్స్ లోడ్ చేసామంటే సెకండ్ టైం లోడ్ చేయాలంటే మళ్ళీ ట్రంకేట్ చేసి లోడ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా ఇక్కడ కంపేర్ చేస్తా ఉన్నాం. ఇది ఈజీ కదా మనకు, మనకి టైం కన్జ్యూమ్ అవుతా ఉంది, ఆటోమేటిక్ కంపారిజన్ కూడా అవుతా ఉంది. ఓకేనా, సో ఇది మనకు లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్యాకేజ్ లో సో మేబీ మనకి ఒక 10 ప్యాకేజెస్ ఉన్నాయంటే అట్లీస్ట్ 6 ప్యాకేజెస్ లో మనకి లుక్అప్ ఉంటుంది, లుక్అప్ కంపల్సరీ ఉంటుంది. మనం మ్యాచింగ్ కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో నో మ్యాచ్ మాత్రమే కన్సిడర్ చేయాలి. లుక్అప్ క్లియర్ అర్థమైందా? నవీన్, అజయ్, ప్రవీణ్, క్లియరా లుక్అప్? డెస్టినేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రో. డెస్టినేషన్సా? సో ఇప్పుడు మ్యాచ్డ్ అంటే ఏంటి మనకు? డూప్లికేట్ రికార్డ్స్ కదా. నో మ్యాచ్డ్ అంటే బ్రో ఇప్పుడు నో మ్యాచ్ రికార్డ్స్ వస్తాయి కదా, అవి ఎక్కడికి పోతాయి బ్రో? ఆడ
నో మ్యాచ్ రికార్డ్స్ నాకు ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్తా ఉంది. నా డెస్టినేషన్ టేబుల్. డెస్టినేషన్ టేబుల్. ఇప్పుడు నువ్వు చెప్పు, మనం మ్యాచింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, మన ఫైనల్ టేబుల్లోకి నో మ్యాచ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా? మ్యాచింగ్ అంటే మనకి డూప్లికేట్ కదా. నో మ్యాచ్ అంటే ఈ రెండింటికి ఆన్సర్ ఇచ్చారు. సో మ్యాచింగ్ అంటే ఏంటి మనకు? మ్యాచింగ్ అంటే డూప్లికేట్ బ్రో. నో మ్యాచింగ్ అంటే కొత్తవి, కొత్త రికార్డ్స్. ఇప్పుడు ఇది మ్యాచింగ్ అంటే డూప్లికేట్ రికార్డ్స్. సో ఇది నో మ్యాచ్ అంటే ఇక్కడ వరకు క్లియర్ కదా. నో మ్యాచ్. ఇప్పుడు నేను డూప్లికేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, న్యూ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా? న్యూ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. న్యూ రికార్డ్స్ అంటే మనకి నో మ్యాచ్ అవుట్పుట్ కదా. సో అప్పుడు మనం ఇది ఇవ్వాలి. నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే జస్ట్ మీకు ఎలా వెళ్తా ఉంది మ్యాచ్ రికార్డ్స్ అని చూపించడానికి ఇచ్చాను అంతే. ఇప్పుడు ఈ టేబులే చూడండి, ఇది డూప్లికేట్ టేబుల్. ఇక నేను ఇచ్చిన టేబుల్ అదే ఎంప్లాయీ 1 అనేసి. ఇక చూడండి మొత్తం డూప్లికేట్ రికార్డ్సే ఉన్నాయి. 39 రికార్డ్స్ మొత్తం డూప్లికేట్ రికార్డ్స్. ఇలా మనం మెయింటైన్ చేయకూడదు కదా, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూస్తే ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. క్లియరా? ఇంకోసారి చెప్పాలి. క్లియర్ బ్రో. ప్రవీణ్ నీకు క్లియర్ అయింది బ్రో. ఇక్కడ మనం డెస్టినేషన్ ఇదన్నమాట, మనకి ప్రాపర్ డెస్టినేషన్ నో మ్యాచ్డ్ అవుట్పుట్. ఓకేనా? ఫస్ట్ టైం మనకు టేబుల్లో డేటా ఏం ఉండదు. ఓకేనా? ఫస్ట్ టైం మనకు టేబుల్ క్రియేట్ చేసి ఉంటాము, డేటా ఏం ఉండదు. ఓకేనా? సో అప్పుడు ఉన్న రికార్డ్స్ అన్ని నో మ్యాచ్డ్ రికార్డ్సే. ఎందుకంటే మన టేబుల్లో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు టేబుల్లో కంపేర్ చేసినప్పుడు అక్కడ రికార్డ్స్ ఏం ఉండదు అనమాట. మ్యాచింగ్ అవ్వడానికి ఏం ఉండదు కాబట్టి అది నో మ్యాచ్ అవుట్పుట్ లోకి వస్తుంది. సెకండ్ టైం కంపేర్ చేసినప్పుడు నా టేబుల్లో డేటా ఉంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం లోడ్ చేసి ఉంటాం కాబట్టి. క్లియరా? ఫస్ట్ టైం లోడ్ చేసాం కాబట్టి సో డేటా ఉంటుంది. అప్పుడు కంపేర్ చేసినప్పుడు సో ఆల్రెడీ డేటా అనేది మ్యాచ్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ అయినప్పుడు అది మ్యాచింగ్ అవుట్పుట్ లోకి వస్తుంది. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నా? లేదు బ్రో, క్లియర్. సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క ప్యాకేజ్ లోనూ ఉంటుంది. సో మీరు నేర్చుకోవాల్సింది చాలా సింపుల్, జస్ట్ OLDB కనెక్షన్, రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచింగ్ అవుట్పుట్, నో మ్యాచ్డ్ అవుట్పుట్. కనెక్షన్స్ లోకి వెళ్ళి మన డెస్టినేషన్ టేబుల్ నే తీసుకోవాలి. ఇది రెఫరెన్స్ టేబుల్ అంటారు ఇక్కడ, బట్ ఇది డెస్టినేషన్ టేబుల్ తీసుకోవాలన్నమాట మనం రెఫరెన్స్. నెక్స్ట్ కాలమ్స్, ఒక కీ కాలం మ్యాప్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ చేశారంటే చాలు. ఏం చెప్పండి? కనెక్షన్ టైప్, సో ఇక్కడ రీడైరెక్ట్ రోస్ టు నో మ్యాచ్డ్ అవుట్పుట్, నో మ్యాచ్డ్ అవుట్పుట్, కనెక్షన్స్ లో డెస్టినేషన్ టేబుల్, ఒక కీ కాలం మ్యాప్ చేయాలి. ఇప్పటికైతే మనకు ఐడి మాత్రమే మ్యాప్ చేసాం, అంటే 1 ఉంటే లోడ్ అవ్వదు, 2 ఉందంటే లోడ్ అవ్వదు. అలా కంపేర్ చేస్తుంది, 1 ఉందా లేదా, 2 ఐడి ఉందా లేదా అనేసి. మనకు అన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ కంపేర్ చేయొచ్చు. ఓకేనా? సో నోట్స్ రాసుకోండి. లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది మనకు. లుక్అప్ లో ఇంకా క్యాచీ కనెక్షన్ టైప్ ఉంది, పార్షియల్ క్యాచీ, నో క్యాచీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. లుక్అప్ ట్రాన్స్ఫర్మేషన్ so lookup transformation, the lookup transformation it is used to compare, it is used to compare it is used lookup transformation, it is used to compare source data and existing data, source data and the existing data
from the reference table and find matching records and unmatching records. And find And it will find matching records and unmatching records. Matching records and unmatching records. Next point. If it's 100% match, if it's 100% match, if it's 100% match, if it's 100% match, then it will transfer to, if it's 100% match, then it will transfer to matched output. Otherwise, it will transfer to no matched output. Otherwise, it will transfer to no matched output. మనకు SQL లో ఇంక్రిమెంటల్ లోడింగ్ ఏ స్టేట్మెంట్ చేస్తుంది? ఇంక్రిమెంటల్ లోడింగ్ ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా చేస్తుంది. సో అది ఓన్లీ వన్ కాలం. సో ఇంక్రిమెంటల్ లోడింగ్ మెర్జ్ స్టేట్మెంట్ చేస్తుందా? మెర్జ్ స్టేట్మెంట్ అనుకోవచ్చా లుకప్ ని మనము? సో మనకు కంపారిజన్ ఇన్ కేస్ ఆ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయంటే, సో ఇన్ కేస్ డిలీట్ ఆర్ అప్డేట్ అనేసి, ఆ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇన్సర్ట్ అనేసి 2-3 ఆపరేషన్స్ అట్ టైం పర్ఫామ్ చేయొచ్చు కదా. ఇక్కడ కూడా సేమ్ అదే కదా. సో ఇది మ్యాచింగ్ అవుతుందంటే డిఫరెంట్ టేబుల్లోకి లోడ్ చేయాలి, నో మ్యాచ్ ఉన్నాయంటే సో డిఫరెంట్ టేబుల్లోకి లోడ్ చేయాలి అలా. సో యూజింగ్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ డూ ఇంక్రిమెంటల్ లోడింగ్. Using lookup transformation, we can do incremental loading. We can do the incremental loading. We can do the incremental load. Complete. So next point. Complete అయింది కదా points, 3 points. Yes, bro. Next point. What exactly lookup will do means? What exactly lookup will do means?
What exactly lookup will do means it will check the source file. What exactly lookup will do means it will check the source file. It will check the source file along with destination. Along with destination. Along with the destination. And then it will start do the incremental load. And then it will start do the incremental load like if the source records are matched with the destination. If the source records are matched with the destination, then it will transfer to matched output. If the source records are matched with the destination records, then it will transfer to matched output. If the source records are not matched with the destination records, then it will transfer to no matched output. Complete, huh? Complete అయిందా under the fourth point. Yes, complete, bro. నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాచీ మోడ్ అని పెట్టుకోండి, ఫుల్ క్యాచీ, పార్షియల్, నో క్యాచీ అని పెట్టుకోండి. 1 2 3. నెక్స్ట్ అలానే కనెక్షన్ టైప్స్, క్యాచీ కనెక్షన్ మేనేజర్, OADB కనెక్షన్ మేనేజర్. ఈ హెడ్డింగ్, సో అందులో పాయింట్స్ 1 2 3 1 2 3. Complete. Complete, bro. Next, so no match remove చేయండి. Next, destination అంతా ట్రంకేట్ చేద్దాం. సో మనం టేబుల్ ట్రంకేట్ చేసాం. సో ఓకేనా, నాకు సోర్స్ లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి? 10 రికార్డ్స్. ఓకే,
సో 10 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. సో కంపేర్ చేసింది. సో నేను డెస్టినేషన్ టేబుల్ తో కంపేర్ చేసింది. ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి అన్ని న్యూ రికార్డ్స్. Yes, ఓకేనా? bro. సో నెక్స్ట్ టైం 2 records add. న్యూ రికార్డ్స్ ఇక్కడ ఒక న్యూ రికార్డ్ యాడ్ అయింది 11 మేబీ మహేష్ న్యూయార్క్ కెనడా ఆర్ యుఎస్ఏ నేమ్ 15,000 ఫోన్ నెంబర్ సంథింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనకు న్యూ రికార్డ్ ఏది? 11 రికార్డ్. ఓకేనా? సో ఇది మనకి న్యూ రికార్డ్ కాబట్టి ఈ రికార్డ్ లోడ్ అవుతుంది. ఓకే, ఈ రికార్డ్ కంపేర్ చేస్తుంది ఎంప్లాయ్ ఐడితో, ఈ రికార్డ్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఉంది కదా, ఏ నేమ్ ఉంది? ప్రవీణ్ టీ అని ఉంది. సో ప్రవీణ్ టీకి శాలరీ అనేది మేబీ ఇంక్రీజ్ చేసి ఉంటారు, 10,000 కాస్త 20,000 చేసి ఉంటారు. ఓకేనా? సో ఈ రికార్డ్స్ ఎఫెక్ట్ అవుతాయా లేదా చూడండి. ఇప్పుడు మనకి డెస్టినేషన్ లో ఏముంది? మనకు 10,000 ఉంది, అవునా? Yes, bro. 10,000 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ ఫైల్ వచ్చింది మనకు, అక్కడ శాలరీ ఇతనికి ఇంక్రీజ్ చేశారు 20,000. ఓకేనా? సో మనకి ఇక్కడ మనం కంపేర్ చేసిన విధంగా చూస్తే ఓన్లీ 11th రికార్డ్ మాత్రమే లోడ్ అవుతుంది. బట్ ఈ 20,000 శాలరీ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూడండి. ఓకేనా? సేవ్. Okay, bro. ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే లోడ్ అయింది. ఇప్పుడు నా టేబుల్ చూద్దాం. 11 రికార్డ్ లోడ్ అయిందా? నెక్స్ట్ శాలరీ అన్న రిఫ్లెక్ట్ అయిందా? 1 ప్రవీణ్ కి 10,000 ఉంది, మనం 20,000 చేసాం. ఇప్పుడు నా ఫైల్ చూడండి, ఇక్కడ 20,000 ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ నాకు 10,000 ఉంది. రిఫ్లెక్ట్ అయిందా? లేదు. రిఫ్లెక్ట్ అవ్వలేదు. అప్పుడు మనం మెయింటైన్ చేస్తున్న డేటా రాంగ్ డేటానే కదా. ఇన్ కేస్ న్యూ రికార్డ్స్ మాత్రం ఎంప్లాయీతో కంపేర్ చేసి మనం తీసుకుంటా ఉన్నాం. ఇన్ కేస్ అతను ఈ రోజు బెంగళూరు లొకేషన్ ఇచ్చారు, సో 1 మంత్ తర్వాత అతనికి మేబీ హైదరాబాద్ లొకేషన్ కి మూవ్ చేసి ఉండొచ్చు. రిమైనింగ్ సేమ్, మొబైల్ నెంబర్ కూడా చేంజ్ అవ్వచ్చు కదా. ఈ రోజు ఉన్న నెంబరు సో మేబీ 1 మంత్ తర్వాత వేరే చేంజ్ చేయించవచ్చు, శాలరీ చేంజ్ అవుతుంది. కంట్రీ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కంట్రీలో మనకి ఈ రోజు బెంగళూరులో ఉంటే రేపు హైదరాబాద్ లొకేషన్ ఇవ్వచ్చు కదా. ఐడి చేంజ్ అవ్వదు ఎప్పటికీ, మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అదే ఎంప్లాయ్ ఐడినే ఉంటుంది. సో నేమ్ అదే ఉంటుంది. సిటీ చేంజ్ అయి ఉండొచ్చు, శాలరీ చేంజ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు కదా. ఇక్కడ మనకి ఎవ్రీడే ఫైల్స్ వస్తాయి, ఎవ్రీడే ఆర్ ఎవ్రీ మంత్ వస్తాయి అనుకుందాం. ఎంప్లాయీ హైరింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు మేబీ కొత్త ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీకి శాలరీ చేంజెస్ చేసి ఉండొచ్చు, ఫోన్ నెంబర్ అతను అప్డేట్ చేసి ఉండొచ్చు. మనం జనరల్ గా కరెక్షన్స్ కి పెట్టుకుంటాం కదా, కరెక్షన్స్ పెట్టుకుంటాము జనరల్ గా ఆఫీస్ లో కరెక్షన్స్ పెట్టుకుంటాం, ఫోన్ నెంబర్ కానీ ఇలా. శాలరీ కూడా చేంజ్ అయినప్పుడు వాళ్ళ డేటాబేస్ లో మన శాలరీ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ రికార్డ్స్ సంగతి ఏంటి? మనం అప్డేట్ చేయాలా 20,000 అని? ఇప్పుడు మనకి 10 రికార్డ్స్ కాబట్టి ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. అదే 1 lakh రికార్డ్స్ అయితే ఏ రికార్డ్స్ జరిగాయని కంపేర్ చేసి అప్డేట్ చేయాలా? అది డిఫికల్ట్ కదా. డిఫికల్టా కాదా? డిఫికల్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి మనకు OLEDB కమాండ్ ఉంది. ఇక్కడ మనకు OLEDB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? OLEDB కమాండ్. సో ఇది ఏం చేస్తుందంటే జస్ట్ అప్డేట్స్, ఇన్సర్ట్స్, డిలీట్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? మనకి ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ లో మనం ఏం చేస్తాము? ట్రంకేట్, డిలీట్, అప్డేట్స్ అన్ని చేస్తాం కదా ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్. ఇక్కడ మనం సీక్వెల్ క్వైరీస్ రాయొచ్చు. ఓకేనా? అలానే డేటా ఫ్లోలో మనం సీక్వెల్ క్వైరీస్ రాయాలంటే OLEDB కమాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ 20,000 అప్డేట్ కి నాకు ఒక అప్డేట్ స్టేట్మెంట్ చెప్పండి. అప్డేట్ టేబుల్ సెట్ ఈ శాలరీ ఈక్వల్ టు 20,000 వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1. ఇలా చేస్తే నాకు అప్డేట్ అవుతుంది రికార్డు. సో ఇక్కడ మనకి రికార్డ్ తెలుసు కాబట్టి మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు సోర్స్ వచ్చినప్పుడు మేబీ 1 lakh రికార్డ్స్ ఉన్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫైండ్ అవుట్ చేసేకి అవుతుందా?
10 రికార్డ్స్ కాబట్టి మనం ఈజీగా చూసి ఐడెంటిఫై చేయొచ్చు. అదే 1 lakh రికార్డ్స్ లో ఐడెంటిఫై చేయడం టైం టేకింగ్ కదా, కష్టం. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏ రికార్డ్ మీద జరిగింది, ఇది ఆల్రెడీ ఉన్న రికార్డ్ మీదే కదా జరిగింది. న్యూ రికార్డ్ అయితే మనకి న్యూ రికార్డ్ యాడ్ అవుతుంది. ఇది ఏ రికార్డ్ ఆల్రెడీ నా డేటాబేస్ లో ఉంది, అవునా? డేటాబేస్ లో ఉన్న రికార్డ్ మీద మనకు అప్డేట్ జరిగింది. ఉన్న రికార్డ్ అంటే ఏంటి, మనకు అది ఆల్రెడీ అది మ్యాచింగ్ రికార్డ్ కదా. అందుకే ఇక్కడ మనకి మ్యాచింగ్ లైన్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇస్తాం. సో మ్యాచింగ్ రికార్డ్స్ మీద కూడా మనం అప్డేట్స్ చేస్తున్నాం ఇక్కడ, మ్యాచింగ్ రికార్డ్స్ మీద. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ మీదే మనకి డేటా చేంజ్ అయింది. మనకి ఏ రికార్డ్ చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి శాలరీ రికార్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాను. ఓకేనా, క్వశ్చన్ మార్క్. మనకు తెలియదు కదా ఏ రికార్డ్స్ చేంజ్ అవుతాయని. తెలుసా తెలీదా? తెలియదు. సో మనకి 10 రికార్డ్స్ ఉంటాయి కాబట్టి తెలియదు. 1 lakh రికార్డ్స్ 2 lakhs రికార్డ్స్ ఉంటే మనం కంపేర్ చేయడం చాలా డిఫికల్ట్. సో మనకి కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాం. మనకి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టేబుల్లోకి వెళ్తుంది. టేబుల్లోకి వెళ్ళి ఎంప్లాయ్ ఐడిని తీసుకొని అక్కడ శాలరీ అప్డేట్ అవుతుంది, అవునా? ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, అప్డేట్ ఫస్ట్ టేబుల్ తీసుకుంటుంది, ఈ సెకండరీ. ఫస్ట్ వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? ఫస్ట్ వేర్ తర్వాతే కదా సెట్. వేర్ ఎక్కడ అప్డేట్ చేయాలో తెలుసుకున్న తర్వాతే మనకి శాలరీ అప్డేట్ అవుతుంది, అవునా? ఎస్ఆర్ నో? బట్ మనకు ఇక్కడ డిఫరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, డబుల్ క్లిక్. ఇక్కడ మనం కనెక్షన్ ఇవ్వాలి. ఎక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాలి క్వైరీ, SQL సర్వర్ లోనే కదా. ఎక్కడ మనం అప్డేట్ చేయాలి, నా డెస్టినేషన్ లోనే కదా. డెస్టినేషన్ మనకి SQL సర్వర్, ఆ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ. సో ఆల్రెడీ ఉంటుంది డెస్క్టాప్ కనెక్షన్. నెక్స్ట్ కాంపోనెంట్స్. ఇక్కడ మీరు కిందకి వచ్చారంటే SQL కమాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, SQL కమాండ్. ఇక్కడ మీరు ఆ అప్డేట్ స్టేట్మెంట్ ఇవ్వాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ క్వశ్చన్ మార్క్ తో సహా కాపీ చేసి ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా? ఈ 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ ఇవ్వాలి క్వశ్చన్ మార్క్స్, ఓకేనా? సేవ్. సో ఇక్కడ కాలం మ్యాపింగ్, ఓకేనా? మ్యాప్ చేయాలి. ఇప్పుడు ఏ కాలం, శాలరీ కాలము, ఎంప్లాయ్ ఐడి కాలం కదా ఉంది మనకు. ఈ కాలంని మనం మ్యాప్ చేయాలి. ఇక్కడ ఆ 2 columns ఉంటాయి, ఇక్కడ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 2 columns మ్యాప్ చేయాలి. సో అప్డేట్ లో మనకి ఏ కాలమ్స్ తీసుకున్నాం, శాలరీ, ఎంప్లాయ్ ఐడి, అవును. ఆ 2 columns మ్యాప్ చేయాలి, ఓకేనా? సో పారామ్ 0 పారామ్ 1 ఉంది, ఓకేనా? ఇక్కడ కంపేర్ చేస్తే పారామ్ 0 ఏది, పారామ్ 1 ఏది? ఐడినే మనకి పారామ్ 0, సెట్ వచ్చి పారామ్ 1. SQL లో అలానే కదా. బట్ మనకి SSI ఫస్ట్ వేరే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, తర్వాతే సెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది SQL లో. బట్ SSIS లో వచ్చి డైరెక్ట్ గా తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఏ కాలం ఉంటే అది పారామ్ 0, సెకండ్ ఏ కాలం ఉంటే అది పారామ్ 1, ఓకేనా? మనకి అప్డేట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఏ కాలం ఉంది, శాలరీనా? మనకు ఎంటైర్ అప్డేట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలం ఏది, శాలరీ. సెకండ్ కాలం ఎంప్లాయ్ ఐడి కదా, అవునా కాదా? క్లియరా? మనకి అప్డేట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలం శాలరీ ఉంది, తర్వాత ఎంప్లాయ్ ఐడి ఉంది. సో ఇక్కడ మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా, ఓకే? ఇక్కడ మనం పారామీటర్ మ్యాప్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ కాలం శాలరీ కాబట్టి పారామ్ 0, సెకండ్ కాలం ఎంప్లాయ్ ఐడి కాబట్టి పారామ్ 1, ఓకేనా? క్లియరా? క్లియర్. సో ఇది కనెక్షన్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఓకే, అంతే, సేవ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక న్యూ కాలం తీసుకుంది, 12 సురేష్ బెంగళూరు ఇండియా M 10,000 నంబర్, ఓకేనా? సేవ్. ఇప్పుడు మనకి న్యూ రికార్డ్ ఏది, ఇప్పుడు న్యూలీ యాడెడ్ రికార్డ్ ఏది, 12.
12 అనేది న్యూ రికార్డ్. ఇది మనకు డెస్టినేషన్ లోకి లోడ్ అవ్వాలి. ఇప్పుడు నేను శాలరీ వచ్చి ఇక్కడ 30,000 చేస్తాను. 30,000 1 కి 30,000, 3కి వచ్చి 35,000. ఓకేనా? సో నెక్స్ట్ సో ఇవి రెండు కంపేర్ చేద్దాం. ప్రెసెంట్ మనకి ఇక్కడ శాలరీస్ ఎంత ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి. శాలరీ 10,000. ఐడి నెంబర్ 3కి 25,000. ఓకేనా? ఇక్కడ మనకి 3 స్టెప్స్ జరగాలి. ఒకటి ఏంటంటే న్యూ రికార్డ్ తీసుకొని యాడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లో శాలరీలో చేంజెస్ కూడా అప్డేట్ చేయాలి. ఓకేనా? ఇవి మనకి 10,000 ఉంది, 25,000 ఉంది. సో 10,000 30,000 35,000 లాగా అప్డేట్ అవ్వాలి. న్యూ రికార్డ్ కూడా యాడ్ అవ్వాలి. సో అదే కదా మన లాజిక్ ఇప్పుడు. సో సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతాయా లేదా చూడండి. రన్. ఓన్లీ 1 రికార్డ్ నో మ్యాచింగ్ వస్తుంది. రిమైనింగ్ 11 రికార్డ్స్ ఓఎల్ఈడిబికి వెళ్తుంది, మ్యాచింగ్ రికార్డ్స్కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి చేంజెస్ జరిగి మనకి అప్డేట్స్ పర్ఫామ్ చేశాం కదా. మనం ఇక్కడ ఇచ్చిన అప్డేట్ ప్రకారం శాలరీస్ అనేది అప్డేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి మన డెస్టినేషన్ టేబుల్ 10 25 ఉంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చేంజ్ అయిందా? 30 35. ఇప్పుడు చేంజ్ అయిందా? న్యూ రికార్డ్ యాడ్ అయింది 12th. నెక్స్ట్ 30 35. అప్డేట్ అయిందా? అయిందా అవ్వలేదా? సో ఇప్పుడు మనం హ్యాండిల్ చేసినట్టే కదా ఆ సిచ్యువేషన్ కూడా. ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం? న్యూ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేస్తా ఉన్నాం. ఓకేనా? ఓల్డ్ రికార్డ్స్ లో ఏమన్నా చేంజెస్ ఉంటే మాత్రం అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? క్లియరా? అర్థమైందా ఓఎల్ఈడిబి కమాండ్ అందరికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లొకేషన్ కూడా చేంజ్ అయింది అనుకుందాం. లొకేషన్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం అప్డేట్ రాసింది దేనికి? శాలరీకి మాత్రమే కదా. శాలరీకి మాత్రమే కదా మనం రాసింది అప్డేట్. ఇన్కేస్ సిటీలో జరిగితే అది కూడా మనం అప్డేట్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ మనం అప్డేట్ అగైన్ కామా సిటీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా? అది కూడా మనకు తెలియదు. సో అది కూడా మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఫస్ట్ పారం 0 ఏది? శాలరీ. ఇప్పుడు పారం 1 ఏది అవుతుంది? సిటీ. పారం 2 ఎంప్లాయీ ఐడి. ఇది ఆర్డర్ లో తీసుకుంటుంది కదా. ఆర్డర్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాలం కి 0, సెకండ్ కాలం ఇది. ఇంతకుముందు సెకండ్ కాలం ఏది? ఎంప్లాయీ ఐడినే కదా. ఇంతకుముందు ఈ స్టేట్మెంట్ లో చూడండి. ఈ స్టేట్మెంట్ లో మనకు నెక్స్ట్ ఎంప్లాయీ ఐడినే ఉంది. బట్ ఇక్కడ మనకి ఇంకొక కాలం వచ్చింది కదా, సిటీ. అప్పుడు దీని పొజిషన్ చేంజ్ అవుతుంది. సో 0 1 2. సో ఈ అప్డేట్ స్టేట్మెంట్ తీసుకుందాం. సో దీన్ని ప్లేస్ చేస్తాం ఇక్కడ. ఇది రిమూవ్ చేసేసి ఇది ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కాలమ్స్ జస్ట్ శాలరీ. ఓకే. ఇక్కడ వచ్చి మనకి ఏమొస్తుంది? ఎంప్లాయీ సిటీ వస్తుంది పారామ్ 0. ఇక్కడ వచ్చి మనకు ఎంప్లాయీ ఐడి వస్తుంది. ఓకేనా? ఓకే. సో కంట్రోల్ సేవ్. ఇప్పుడు మనకి సిటీలో చేశాను కదా హైదరాబాద్. నెక్స్ట్ ఇక్కడ దల్లాస్ దగ్గర బెంగళూరు. ఓకేనా? ఫస్ట్ 2 రికార్డ్స్ మనము చేంజ్ చేసాం. నెక్స్ట్ ఇంకో రికార్డ్ కూడా మనం అప్డేట్ ఇన్సర్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇండియా. ఇప్పుడు మనకు శాలరీ కూడా చేద్దాము. సో ఇది 35,000. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే చేసామో న్యూ రికార్డ్ యాడ్ చేసామా, ఈ రికార్డ్ నాకు డెస్టినేషన్ టేబుల్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 రికార్డ్స్ అప్డేట్ చేసాం.
సో ఈ ఒక రికార్డులో ఏంటంటే శాలరీను సిటీ రెండు అప్డేట్ చేసాము. సో సెకండ్ రికార్డులో ఓన్లీ సిటీ మాత్రమే అప్డేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ప్రీవియస్ రికార్డ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1 to 12 ఉంది కదా, 1 to 12 ఉంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 to 13 ఉంది. సో ఇది 13 రికార్డ్ అనేది న్యూ. ఓకేనా, ఇది ఇన్సర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఫస్ట్ రికార్డు సెకండ్ రికార్డ్ చూడండి. 30,000 ఉందా ఇక్కడ శాలరీ, ఇక్కడ ఎంత ఉంది మనకు 35. ఓకేనా, సో నెక్స్ట్ బెంగళూరు డల్లాస్ అని ఉందా, ఇక్కడ ఏముంది మనకు హైదరాబాద్ బెంగళూరు. ఓకేనా, ఇప్పుడు మనకు చేంజెస్ జరగాలి. ఎక్కడెక్కడ జరగాలి, ఈ 30,000 కాస్త 35,000 అవ్వాలి. ఈ 2 లొకేషన్స్ చేంజ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం అన్ని ఆపరేషన్స్ జరుగుతాయా లేదా అని. సేవ్ చేసి క్లోజ్ చేద్దాం. సో మళ్ళీ రీరన్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిన అన్ని చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూడండి. ఒక్క రికార్డ్ డెస్టినేషన్ లోడ్ అయింది, రిమైనింగ్ 20 రికార్డ్స్ OLDBకి వచ్చింది. ఇప్పుడు చేంజ్ అయిందా లేదా చూడండి. ఇది ఓల్డ్ 30 బెంగళూరు డల్లాస్. ఇప్పుడు న్యూ రికార్డ్స్ చూద్దాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. చేంజ్ అయిందా, హైదరాబాద్ బెంగళూరు శాలరీ చేంజ్ అయిందా. సో ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ని మనం హ్యాండిల్ చేస్తున్నామా, అన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసి ప్రాపర్ రికార్డ్స్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఓకేనా, క్లియరా? క్లియర్. సో కొంచెం ఒక 1-2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే బ్రో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మేబీ కంట్రీలో చేంజెస్ కూడా జరిగింది అనుకుందాం. సో కంట్రీ చేంజెస్ జరిగితే ఏమవుతుంది, మళ్ళీ అప్డేట్ లో ఇంకొక కాలం వస్తుంది, అంతే కదా. అప్పుడు పారామ్ 0 శాలరీ అవుతుంది, సిటీ 1 అవుతుంది, 2 వచ్చి కంట్రీ అవుతుంది, 2 కంట్రీ అవుతుంది, లాస్ట్ ది ఎంప్లాయీ ఐడి అవుతుంది. అలా చేంజెస్ చేస్తుంది. ఓకే, అది కంపేర్ చేస్తుంది, ఉన్న రికార్డ్స్ లో కూడా కంపేర్ చేస్తుంది, ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదా అనేసి ప్రతి దీంతో కంపేర్ చేస్తుంది. సో ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ కూడా అప్డేట్స్ అవుతుంది. ఓకే బ్రో. నెక్స్ట్ మనం ఇక్కడ నేమ్ ని కూడా మేబీ మధు ఉన్నది, మధు కుమార్ అని అలా అప్డేట్ చేయొచ్చు, బట్ మాక్సిమం అలా సిచ్యువేషన్స్ జరగదు. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి చేంజ్ చేయలేము ఎప్పటికీ. చేంజ్ చేసాము అంటే అది న్యూ రికార్డే అవుతుంది కదా. ఎంప్లాయీ ఐడిలో చేంజెస్ జరగదు, ఈ రికార్డ్స్ లో చేంజెస్ జరుగుతాయి. మనం థింక్ చేయాలి ఏ రికార్డ్స్ లో జరగచ్చు చేంజెస్ అనేసి. రియల్ గా థింక్ చేయాలి. నేమ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. వన్స్ ఎంప్లాయీ ఐడి అసైన్ చేస్తే అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సిటీ మనం ఈ లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ కి వెళ్ళొచ్చు, కంట్రీ వెళ్ళొచ్చు. సో జెండర్ చేంజ్ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. సో శాలరీ చేంజ్ అవ్వచ్చు. ఈ రోజు ఉన్న శాలరీ మనకి 1 year తర్వాత హైక్ వస్తుంది. సో ఫోన్ నెంబర్స్ చేంజెస్ జరగచ్చు, అది థింక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ OLEDB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పెట్టుకోండి. ఈ OLEDB కమాండ్ ఉన్నదే మనం SQL క్వైరీస్ రాయడానికి. ఓకేనా, మనకి ఇక్కడ కంట్రోల్ ఫ్లో లో మాత్రమే ఎగ్జిక్యూట్ SQL టాస్క్ ఉంది. మనం ఇక్కడ SQL క్వైరీస్ మనం రాయొచ్చు, అదే మనకి డేటా ఫ్లోలో లేదు. సో దానికోసమే OLEDB కమాండ్ అనేది ఉంది. సో ఫస్ట్ పాయింట్ OLEDB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ పాయింట్ OLEDB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్. OLEDB command transformation is used to run SQL statements. OLEDB command is used to run SQL statements like insert, update, delete, insert, update, delete, insert, update, delete, in a data flow level. In a data flow level. Insert, update, delete in data flow level.
Complete. Complete, bro. Next point, SSIS OLDB command. SSIS OLDB command reads one row at a time. SSIS OLDB command reads one row at a time. One row at a time. And applies the SQL statement on that row. Applies the SQL statement on that row. Applies the SQL statement on that row. Okay. ఇక్కడ మనకు అప్డేట్ జస్ట్ లుక్అప్ నుంచి 20 రికార్డ్స్ ఆర్ 10 రికార్డ్స్ ఇక్కడికి వెళ్ళినట్టు చూపిస్తుంది కదా. Yes, bro. ఇక్కడ 20 టైమ్స్ 20 టైమ్స్ OLDB అనేది రన్ అవుతుంది. ఓకేనా, 10 రికార్డ్స్ ఉంటే 10 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ చెక్ చేస్తుంది అనమాట. సో అప్డేట్స్ జరిగిన రికార్డు మాత్రమే చెక్ చేయదు. ఇప్పుడు ఈ టూల్ ఈ రెండే కదా మనకు అప్డేట్ అయ్యింది, ఈ 2 రికార్డ్సే కదా మనకు అప్డేట్ అయింది, ఈ 2 రికార్డ్స్ తీసుకుంటే చాలు అని చెక్ చేయదు అనమాట. ప్రతి ఒక్కటి చెక్ చేస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ సెట్ లో ఏమైతే ఇచ్చామో సెట్ లో వేర్లో ఆ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తుంది. ప్రతి ఒక్క రోలోను ఆ రికార్డ్స్ చెక్ చేస్తుంది ఉన్నాయా లేదా అనేసి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ if we update 5 records, OLDB command will run 5 times. 5 times. Command will run 5 times. So the OLDB command. So next. క్లియర్ అయ్యి ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, bro. జస్ట్ ఇది చెయ్యండి. నెక్స్ట్ ఇంకా మనకు OLDB కంప్లీట్ అయింది, క్యాచీ ఉంది. సో క్యాచీ పార్షియల్స్, సో క్యాచీ మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో ప్రజెంట్ లుక్అప్ చేయండి. లుక్అప్ చేసిన తర్వాత OLDB కమాండ్. ఓకే, ఫస్ట్ ఈ స్టెప్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఓకేనా, సో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు. ఈ వీడియో కూడా నేను జస్ట్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ చేస్తున్నాం ఏమి అని మీకు తెలుస్తుంది. జస్ట్ ఒక 5 రికార్డ్స్ తో స్టార్ట్ చేయండి చాలు. 5 రికార్డ్స్ తో ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతా ఉంది, 5 రికార్డ్స్ జస్ట్ ఒక 4 కాలమ్స్ చాలు. ఓకే, అలా స్టార్ట్ చేయండి. అంటే ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు 10, 20, 100 రికార్డ్స్ తీసుకొని ఇంక్రిమెంటల్ చేయొచ్చు. ఓకే, ఈ డయాగ్రామ్ కావాలంటే వేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాను.